రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూటమి పార్టీలను గెలిపించడానికి ప్రజలు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని ఎన్టీఆర్ వైద్య సేవా కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు అనేక రకాల ప్రయోజనాలు కలిగేలా పాలన చేస్తుందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్ ను కోరారు. సెట్టిబలిజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ ప్రతి ఓటరు కూటమి అభ్యర్థిని గెలిపించే దిశగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి కూడా మాట్లాడారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పాల్గొన్నారు. మా పిల్లి సత్యబాబు గారు ఆధ్వర్యంలో కానీ, మా అబ్దుల్ గారు చైర్మన్ గారు కుడుకుడు గారు కానీ, మా పంతం నానాజీ గారు ఎమ్మెల్యే కూటమి తాలూకా ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ, మా రాజ్యసభ సభ్యులు కానీ చాలా ఐకమత్యంగా చాలా బ్రహ్మాండంగా ఈ తాలూకా ఎన్రోల్మెంట్ కానీ, ఈ ప్రచారం నడిపించడంలో భాగం కానీ, సమాయత్తం చేయడంలో కేడర్ను కానీ అన్నింటికన్నా ముందు వరుసలో ఉన్నారు. 10% ఓట్లు అంటే చిన్న విషయం కాదు. సుమారుగా 2 కలిపి 35,000 ఓట్లు దరిదాపు ఉన్నాయి. టోటల్ 330 340 ఉంటే 35,000 10 to 11% ఓట్లు ఈ కాకినాడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఓటర్స్. ముఖ్యంగా సిటీస్ లో మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం తాలూకా కూటమిలో ఎక్కువ క్రెడిబిలిటీ సిటీస్ లోనే తెలుగుదేశానికి ఉంది. మరి వైజాగ్ చూడండి, విజయవాడ చూడండి, గుంటూరు 2014లో మీరు కంపేర్ చేసుకున్న జనరల్ ఎలక్షన్ లో, 2019లో చూసుకున్నా, 2024లో చూసినా సిటీస్ లో జయకేతనంలో ఆ పోల్ పర్సంటేజ్ లో కానీ, విన్నింగ్ పర్సంటేజ్ లో కానీ జయత్రయాత్ర కొనసాగింది. అలాంటిది పట్టణాలు చాలా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఇలాంటి పట్టణాల్లో ఓటర్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ఓటర్ సంఖ్య ఉండటం వల్ల విజయకేతనం ఎగరేయడానికి కావలసిన అన్ని అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మామూలుగా కాకుండా చాలా మెండుగా ఉన్నాయి. సో ఇలాంటి ఎలక్షన్ ద్వారా మరొకసారి వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పనున్నారు. వైసీపీ పేరుకి పోటీ చేయట్లేదు కానీ రకరకాల మార్గాల్లో ఈ ఎలక్షన్ ని తెలుగుదేశం నుంచి ఎలా మనం కమ్యూనిస్ట్ కానీ పలానా వారికి కానీ ఎలా అందజేయాలనే ఒక వెయిన్ హోప్ తో వాళ్ళు పనిచేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఇక్కడ కాకినాడ గవర్నర్ పిల్లి సత్యబాబు గారు, అలాగే పంత నానాజీ గారు, ఇక్కడ సీతంరాజు సుధాకర్ గారు ఇక్కడ ఎన్నికల అబ్జర్వర్గా వచ్చారు. పర్మనెంట్ గా గత 3 సంవత్సరాల నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నాను అబ్జర్వర్గా. ఈ 4 రోజుల నుంచి కూడా ప్రతి ఓటర్ని కూడా ఓటికి 3 సార్లు కలవడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా సందర్శించి వాళ్ళకు కూడా ఓటు అడగడం జరిగింది. ఏదైనా ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఈ 4 రోజుల నుంచి కూడా ఈ ప్రచారాన్ని జనాల్లో తీసుకెళ్లి మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మీ అందరితో కలవడం జరుగుతుంది. ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మీ పాత్రికేయుల వైపు నుంచి కూడా చాలా సహకారాలు అందించారు. ఈ 4 రోజుల నుంచి కూడా మీ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ రూరల్లో ప్రజానీకానికి ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరందరూ కూడా పనిచేయాలని, రేపు 27వ తారీఖు నాడు పోలింగ్ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్లకు వెళ్లి ఏదైతే మేము ఈ 4 రోజుల నుంచి కూడా మీకు చెప్పామో మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే విధంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు 27వ తారీఖున అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ మొత్తం 3 కార్యకర్తలు కూడా ఓటర్స్ అందరికీ అందుబాటులో ఉండి కంపల్సరీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని ముఖ్యంగా పట్టభద్రులు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ
ఓటు హక్కును వినియోగించుకునే పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ 4 రోజుల నుంచి కూడా ఎంతో సపోర్ట్ గా ఉన్న మా పిల్లి సత్యబాబు గారు కానీ అలాగే నారాజు గారు కానీ మొత్తం తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.